నమస్కారం అందరికీ. నేను మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాను. అదేమిటంటే నేను సావిత్రమ్మ ఇంకా నా పాప అమృత గురించి అన్నమాట. సో తప్పకుండా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. హాయ్ అందరికీ. అమృత అంటే నేనే. బాగున్నానా? నేనిప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను. నేను మా అమ్మ, మా మామయ్యతో కలిసి ఉంటున్నాను. ఎందుకంటే మా డాడీ చిన్నప్పుడే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి అన్నీ మా మామయ్యే చూసుకుంటాడు. హాయ్ అండి. నా పేరు రాజు. ఇవాళ మీకు మా అక్క ఇంకా కోడలు అమృతతో మా కథ ప్రారంభిస్తున్నాము. తప్పకుండా చూసి ఆదరించండి. అమ్మా, నాకు స్కూల్కి లేట్ అవుతుందమ్మా. తొందరగా లంచ్ బాక్స్ పెట్టు. మామయ్య బయట వెయిట్ చేస్తుండు. నన్ను స్కూల్లో వదిలి పనికి పోవాలంట. ఏంది అమృత, నాకు కూడా పనికి టైం అవుతుంది కదా, ఎంతసేపు మీకే చేయాలంటే ఎట్లా? పొద్దున ఒక గంట ముందు లేవచ్చు కదా. మరి ఇగో తీసుకో బాక్స్. స్కూల్ నుండి సాయంత్రం సీదా ఇంటికే వచ్చాయి. ఆటలు ఆటలు అనుకుంటే తిరగకు, అర్థమవుతుందా? సరే అమ్మా. అరే అక్క, మొన్న నేను అమృతని స్కూల్లో దింపి పనికి పోతా. సాయంత్రం లేట్ అవుతుందేమో మరి నాకు వచ్చేవరకు ఇంటికి. సరే రా, పోయిరా. బాయ్ అమ్మా. శ్రవంతి, ఏంది ఇవాళ ఇంత హోంవర్క్ ఉంది? ఇదంతా కంప్లీట్ చేసే వరకు ఎంత లేట్ అవుతుందో. అవునే, నిజంగా ఈ ఏ టైం అవుతుందో అంత కంప్లీట్ అయ్యే వరకు. ముందే ఇవాళ ఆర్ఆర్ఆర్ సినిమా వస్తుంది టీవీలో. అబ్బా, అవునానే? అబ్బా, మా మమ్మీ లాస్ట్ టైం కూడా ఆ సినిమా చూడనియలేదే. అసలు టీవీయే పెట్టనియలేదు ఆ రోజంతా. ఇవాళ చూడు, ఎట్లన్నా హోంవర్క్ తొందరగా కంప్లీట్ చేసేసి ఎట్లన్నా ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తానే. పాపా పోదాం పాయ్ తొందరగా. హోంవర్క్ అంతా అయిపోయింది పో. అమృత, ఏం చేస్తున్నావమ్మా? అమ్మా, నేను హోంవర్క్ అంతా కంప్లీట్ చేసేసిన అమ్మా. ప్లీజ్ ఇవాళ నన్ను ఆర్ఆర్ఆర్ సినిమా ఒక్కసారి చూడని అమ్మా, ప్లీజ్. హోంవర్క్ కంప్లీట్ అయితే చూసుకోగాని మళ్ళీ మామ వస్తే నిన్ను తిడితే నా పేరు చెప్పొద్దు. ఏ మామకి నేను చెప్తలే అమ్మా. ఏంది అంత వర్షం పడేలాగుంది, వాడు ఇంకొస్తలేడు. అక్క, అన్నం అయిందానే? ఆకలి అవుతుంది. తొందర పెట్టుదా. ఏందిరా రాజు, ఈ మధ్య రోజు తాగొస్తున్నావు? ఉన్న పైసలన్నీ తాగనీకే పెడుతున్నావా ఏంది? కొంచెం అన్న ఏమన్నా అనిపిస్తలేదా? పొద్దంతా కష్టం చేసింది తాగుడికి పోయానికి. అయినా ఇంట్లో చిన్న పిల్లుంది. ఏందిరా ఈ కథలన్నీ? ఇంకోసారి తాగొచ్చినావంటే మేము ఇంట్లో నుండి వెళ్ళిపోతాం చెప్తున్నా. అబ్బా, ఇంకోసారి తాగనే అక్క కావాలంటే. కానీ నువ్వు ఇంకోసారి ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతా అని మాత్రం అనకి. ప్లీజే. సర్లే దా తిందుగాని. అమ్మా, అమ్మా, చూసినావా? నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందమ్మా. చూడమ్మా. నా అమ్మనే, నా బంగారు తల్లే, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా అమృత నీకు? అవునమ్మా. సావిత్రి. అక్క, దా అక్క, కరెక్ట్ టైంకి వచ్చినావు. మా అమృతకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది క్లాస్లో, తెలుసా? అబ్బా, అవునానే? సూపర్ అమృత బిడ్డ. ఇట్లనే చదువుకోవాలి నువ్వు ఎప్పుడు. మీ డాడీ లేనందుకు మీ అమ్మ నీకన్నీ అయ్యి నిన్ను ఇంత చదివిపిస్తుంది. మీ మామ ఉన్నా కూడా వేస్టే. మీ అమ్మనే తిరిగి మీ మామకి పెట్టేలా చేసుకుంటుండు వాడు. చదువుకుంటా పెద్దమ్మ మంచిగా. సరే అమృత, లోపలికో. సరే అమ్మా. ఏం చెప్పాలక్క మా తమ్ముడు గురించి నేను? ఏదో మమ్మల్ని చూసుకుంటాడు, మాకు తోడుంటాడు అనుకుంటే వాడేమో మొత్తం తాగుడికే అలవాటు పడ్డాడు. ఏం చేయాలో ఏమో అక్క. తిరిగి వాడినే నేను చూసుకోవాల్సి వస్తుంది చూడు. ఏం బాధపడకే. మారతాడు వాడే మెల్లగా. వాడికి ఏమైనా పిల్లని చూసి పెళ్లి చేసేస్తే వాడే మారతాడు తీ మెల్లగా. ఏడా అక్క, అసలు పెళ్ళి మాట తీస్తేనే వరుతున్నాడు వాడు. ఎట్లా చేసుడో ఏమో. ఏ ఊకోయే, అట్లనే చేస్తారు కానీ ఇక నువ్వే మెల్లమెల్లగా చెప్పు. వాడే మారతాడు తీ ఎట్లనో. చూడాలక్క, ఏం మారుతాడో, మమ్మల్ని ఏం చూసుకుంటాడో. సరేనే, నేను పోయేస్తా మరి. రాత్రికి ఇంకా వంట చేయలే. సరే అక్క, పోయిరా. ఓ అక్క, ఉన్నావానే? రాయేటు. అరే, ఏందిరా రోజు నీతో నాకు ఎన్నిసార్లు చెప్పినా ఇదే తాగున్నా నీకు? ఏయ్, మళ్ళా పురాణాలు స్టార్ట్ చేయకే జరా. అన్నం పెట్టు నాకు, పోయి తింటా. తిని వంట నేను. సిగ్గుండాలి మళ్ళా అన్నం అనుకుంటా రానికి. పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళం పెడుతుంది కదరా. థు, ఏ అక్క, ఒకసారి చెప్తే అర్థం ఊకుంటుంటే కావాలి ఏందే నీకు. ఓవర్ మాట్లాడుతున్నావు ఎన్నిసార్లు రా నువ్వు? మొత్తుకునేది పెళ్ళి నేను ఏందే బడా? పెళ్ళి? నాకెందుకే పెళ్ళి? పోయి అన్నం పెట్టుకురా పో. నీకు చెప్పి చెప్పి నాకే యాస్టస్ ఉంది. నడు పో. ఏంటి దేవుడా, నాకు ఇంత పెద్ద కష్టం ఇచ్చినావు. మమ్మల్ని అన్నీ మా తమ్ముడే అయి చూసుకుంటాడు, వాడు మమ్మల్ని పోషిస్తాడు అని అనుకుంటే వాడినే తిరిగి మేము చూసుకోవాల్సి వస్తుంది. వాడికి లేనిపోని పిచ్చి అలవాట్లేందయ్యా. మమ్మల్ని ఎప్పుడయ్యా బాగుపడతావు, బాగుపడనిస్తావు? అమ్మా, ఊకా అమ్మా.
ప్లీజ్ అమ్మా. ఏం చేయాలి బిడ్డ నేను? పోనీ అమ్మా, ఏడవకు ప్లీజ్. సరేపా, లోపలికి పోదాంపా. అమ్మా అమ్మా అమ్మా, ఇవాళతో నా ఎగ్జామ్స్ అయిపోయినాయమ్మా. ఇంకా నేను కాలేజ్కే పోవుడు. ఎట్లా రాసినావు అమృత ఎగ్జామ్? మస్తు మంచి రాసిన అమ్మా. మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ నాకే చూడు. వెరీ గుడ్ బేటా. పోయి ఫేస్ వాష్ చేసుకొని రాపో, అన్నం పెడతా. ఓకే అమ్మా. అమ్మా, న్యూడిల్స్ చాలా బాగున్నాయమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అవునా, నీకోసమే చేసిన బేటా. ఇంకొంచెం తీసుకురావన్నా? చాలమ్మా, చాలు. సరే, ఇదైతే కంప్లీట్ చేయి. అమ్మా, నిన్నొకటి అడగాలా? చెప్పు అమృత, ఏమైంది? మా ఫ్రెండ్ శ్రవంతి ఉంది కదమ్మా, మామ వాళ్ళ షాప్ ముందు తాగి పడిపోయాడంట, నిజమేనా అమ్మా? ఎందుకు అమృత అవన్నీ? చదువుకో నువ్వు, అవన్నీ పట్టించుకోకు. సరే అమ్మా. అయ్యో, గీ రాజుగాడు ఎట్లయిందే, మొత్తం తాగుడికి ఎగబడ్డాడు వాడు. అరే అరే అరే, ఎంత తాగుతున్నాడే. అబ్బా, నాకు ఇంటెనకాలకి వినిపిస్తుంది అక్క. ఓ రాత్రి పెద్ద గొడవ. పాపం మీకు ఏం గొడవలు పడ్డారో, ఏం మాటలు అనుకున్నారో కానీ ఓ అక్క సావిత్రకి ఏడ్చుడే ఏడ్చుడు. మరి వాడికి బుద్ధి అన్న లేదా అని ఎన్ని ఏళ్ళైందో ఇప్పటికి తాగబట్టి ఇక ఆపుతాడు అగ ఆపుతాడు అంటే ఆపుడే లేదు. అదే కదా అక్క, చదువుకున్నాడే కదా, చదువుకొని కూడా మళ్ళీ గీ అన్ని పిచ్చి చేసాలేం దానికి. అదే కానీ ఇక తాగుడు అంటే అట్లనే ఉంటుంది. ఒకసారి పట్టిరనుకో ఇక వదులుడు కష్టమే. అబ్బో అవునక్క, నిజమే. ఏం మాట్లాడుకుంటురే? ఏంటి ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటారు ఇద్దరు? ఏం లే కమలక్క, దా కమలక్క కూసో. గీడనే ఎండ కూర్చున్నాయి మంచిగా. ఏమైంది? ఏమో రాజు అని మాట్లాడుకుంటారు. ఏం లేదక్క, ఈ మధ్య బాగా తాగుతుండు కదా, అదే చెప్తున్నా. అవునే, పిల్లగాడు మొత్తం ఖరాబ్ అయిపోయాగా. రాత్రి మస్తు గొడవ అయింది కమలక్క, మాకు మొత్తం వినిపించింది. ఓ సావిత్రక్క పాపం మస్తు ఏడ్చింది. మరి ఏం దేవానికి, వాడికి రాదా ఇక బుద్ధి? ఏమొస్తుందక్క, ఇక రాదు వాడంతే. ఏం వండుకున్నారే? నేను ఆలుగడ్డ టమాటా వేసినక్క. నేను ఇంట్లో కూరగాయలు ఏం లేకుండే అక్క, ఒట్టి పప్పు వేసిన. నువ్వేం వండినావు అక్క? ఏ 2 టమాటాలు ఉంటే వండినే. అవునా? అవునే శ్యామల, నీ బిడ్డ పేరేమో ఉంటుంది కదనే, మర్చిపోయినా. ఏమో ఉంటుంది. శ్రవంతి అక్క, శ్రవంతి. శ్రవంతి 10th క్లాస్ అయిపోయిందా ఆమె? మంచి రాసిందంటనా? మంచి రాసిందంట అక్క. ఇక కాలేజ్కి పోవాలా అది నెక్స్ట్. సావిత్రి వాళ్ళ కూతురు కూడా ఇప్పుడు సేమ్ కదా. అవునవునక్క, వీళ్ళిద్దరు ఫ్రెండ్సే, కలిసే పోతారు కదా, చిన్నప్పటి నుంచి కలిసే వాళ్ళిద్దరు. అవునవును కదా. అదే అక్క, మళ్ళీ కాలేజ్కి కూడా సేమ్ కాలేజ్కి పోతామంటున్నారు. ఇక సావిత్రకి ఏమంటుందో చూడాలా. ఇక ఫ్రెండ్స్ అందరు ఒక దగ్గర ఉంటే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది కదండి, పోనీకి రానికి. అదే అక్క, అదే అనుకుంటున్నాం. మమ్మీ మమ్మీ, డాడీ వచ్చిండే, రమ్మంటుండే నువ్వు తొందరగా. అవునా, వచ్చిందానే? పోయేస్తా అక్క, మరి నేను పోయేస్తావుగా, బాయ్. సరే అక్క, పోయిరా. చాయ్ పెట్టమంటాడో ఏందో, ఇదంతా అయింటాడు మమ్మీ. అబ్బా, చూస్తుంటేనే ఎండ పోయింది కదనే. అవును కదా కమలక్క, పోయేస్తా ఇక నేను కూడా. నేను కొంచెం కూర్చొని పోతాను. కమలక్క, చూసారు కదండి ఇప్పటి వరకు జరిగిన కథ. ఇకపై చూడాలంటే